హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు బీసీ గళం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాల్గొనడానికి దీకొండ వెంకటస్వామి, ఆయన మేరు సంక్షేమ సంఘం స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఆయన ఈరోజు బీసీ గళంలో మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎస్ సార్, ముందుగా ఈ మేరు వర్గం చరిత్ర కానీ ప్రత్యేకత గురించి కానీ మీరు చెప్తారా మాకు? మేడం, నాది మేరు సంక్షేమ సంఘం. మేరు అండి మా పూర్తి పేరు. దర్జీ అని అంటారు. మాది BCDలో 5వ నెంబర్ మీద ఉంటుందండి గజెట్ లో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మా యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండటం జరిగిందండి. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోల్చుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల పైచిలుకు 2.5 లక్షల పైచిలుకు మా యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారండి. అలానే ఆంధ్రప్రదేశ్లో మేము ఉండేది ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ. అయితే మా యొక్క కులస్తుల్లో ప్రధానమైనటువంటి వృత్తి టైలరింగ్ అండి. పూర్వకాలం నుండి కూడా టైలరింగ్ చేసుకుంటూ మా యొక్క ప్రొఫెషన్ టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళండి ఎక్కువ పరిస్థితులు. తర్వాత కాలక్రమంలో కొంతమంది టైలరింగ్, కొంతమంది ఈ యొక్క టైలరింగ్ కి ఆదరణ ఎక్కడైతే తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు మాకు గతంలో లాగా బట్టలు కుట్టించుకోవడం అనేది చాలా తగ్గిందని చెప్పాలి. దానికి కారణం రెడీమేడ్ రంగం. విస్తారంగా రెడీమేడ్ కంపెనీస్ రావడం, రెడీమేడ్ ఎవరైనా సరే ఈజీగా సింపుల్ గా మనకి ఈ రోజు కావాలంటే ఈ రోజు షాప్కి వెళ్ళి ఆ యొక్క బట్టలు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. దానివల్ల మా యొక్క వృత్తికి ఆదరణ అనేది చాలా తక్కువగా ఉంది మేడం. ఎక్కువ మంది రెడీమేడ్కి వెళ్ళటం వలన ఇంకొంతమంది ఇతరత్ర వృత్తుల్లో కూడా దీంట్లో ఆదరణ తక్కువ ఉంది. ప్లస్ అంత ఇది కాదు కాబట్టి వేరే రంగాన్ని ఎంచుకోవడం, చిన్న చిన్న వృత్తులు, చిన్న చిన్న ఉద్యోగాలు సాగించుకుంటూ ఉండేవారండి. వింటున్నాం. సో ఈ యొక్క క్రమంలో ఇలాంటి ఇబ్బందులు అంటే మా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఇది ఒకటి మేడం. తర్వాత మన బీసీల్లోకి వచ్చేసరికి మనం అనేక సార్లు చూస్తున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే బీసీల విషయంలో బీసీల మీద దాడులు కావచ్చు, బీసీల యొక్క అంటే వాళ్ళ కులస్తులు తక్కువ ఉండటం మూలాన అనేక సార్లు బీసీల మీద దాడులు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. అంటే అది ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు బీసీల మీద దాడులు చేయడం, మన బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కొన్ని సందర్భాల్లో హత్యలు చేయడం కూడా జరగడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మన బీసీ సంక్షేమ సంఘం అందరికి కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇది ఎలా వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రతి బీసీ సభ్యులు కూడా యూనిటీగా ఉండటం మూలం ఎక్కడైతే మనకి దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి వీళ్ళున్నారో మన పై స్థాయిలో, జిల్లా స్థాయిలో, స్టేట్ స్థాయిలో ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సార్లు మన బీసీ సంక్షేమ సంఘం కేసన శంకర్రావు గారి దృష్టిలో కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తే వాళ్ళు చాలా యూనిటీగా ఉండి చాలా కంట్రోల్ చేయడం, చాలా మంచి మనోధైర్యం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మన కేసన శంకర్రావు రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా. సో ఇంకా మిగతా కులస్తుల్లో కూడా ఇలాంటి యూనిటీ అనేది అందరూ టోటల్ బీసీ కులాల్లో ఇలాంటి యూనిటీ బలోపేతం అయితే అలా కొన్ని సామాజికమైనటువంటి దాడుల నుంచి కూడా దాడులు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే. సో వెంకటస్వామి గారు, అంటే ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమంలో ఈ బీసీ గళం విప్పి మాట్లాడుతూ ఉన్నాము. సో అంటే జ్యోతిరావు పులే గారు చేసిన బీసీ సేవలకు గాను మీరు అసలు ఎలా గుర్తిస్తున్నారు దీన్ని? సో బీసీ మన జ్యోతిరావు పూలే గారిని మనం చాలా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆదర్శాలు కావచ్చు, అలాంటి వాళ్ళ యొక్క ఉద్దేశాలు కావచ్చు, బీసీలను సంఘటన చేసి సామాజికంగా అందరూ కూడా బలోపేతం కావడానికి చాలా సంస్కరణలు తీసుకొని వచ్చి అందరిలో ఐక్యతను నింపే విషయంలో ఆయన యొక్క ఆదర్శాలు చాలా మరపురాని అని నేను భావిస్తున్నాను మేడం. అనేక రకాల ఉద్యమాల ద్వారా కావచ్చు, తర్వాత అందరిని సంఘటన చేసి బలోపేతం చేశారు. ఆయన మన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం అన్ని విషయాలు. ఓకే. అంటే సమాజంలో సమానత్వం కోసం మరి బీసీల తరపున
పులే గారు చేసిన పోరాటం గురించి అసలు మీరేమంటారు సార్? జ్యోతిరావు పూలే గారి యొక్క పోరాటాల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి యువతలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి బీసీ నాయకులు కావచ్చు, ఒక 10% మనం ఆదర్శంగా తీసుకున్నా సరే ఖచ్చితంగా బీసీ కులాలకి మంచి గుర్తింపు రావడమే కాకుండా ఇంకొక అగ్ర కులాల వారు బీసీ కులస్తుల వైపు రాకుండా వాళ్ళ మీద దాడులు చేయకుండా ఉంటారని చెప్పేసి నా ఉద్దేశం మేడం. ఓకే సార్. యూనిటీ ముఖ్యం అంటాను. అవునవును సార్. ఇప్పుడు ప్రజెంట్ మీ వర్గంలో సో విద్య, వైద్యం, సామాజిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి సార్ ఇప్పుడు? ఇప్పుడు మా యొక్క కులంకు సంబంధించినటువంటి వాళ్ళలో విద్యా రంగంలో అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంతవరకు బెటర్మెంట్ బాగానే ఒక ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతున్నారు. లోకల్లో కావచ్చు, తర్వాత అవుట్ ఆఫ్ యుఎస్లో కావచ్చు, యూపీలో కావచ్చు, కొంతమంది స్థిరపడి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళు కొంచెం బలపడుతున్నారని చెప్పాలి మేడం. అయితే ఇంకొంతమంది మాత్రం ఎప్పట్లాగానే గతంలో అయితే ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనం ఉందో దాన్ని అలానే, అంటే మాకు ఏదైతే ఆదరణ కరువైందో, అంటే ఈ యొక్క టైలరింగ్ వృత్తిలో ఆదరణ కరువైందో వాళ్ళకి అది తప్పితే వేరే తెలియదు కాబట్టి ఈ రెడీమేడ్ రంగం విస్తరించింది కాబట్టి చాలా పనులు తక్కువని అని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం. అది ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే సార్. బీసీ మా మేలు. ఓకే సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ రిజర్వేషన్లు కానీ హక్కుల విషయంలో కానీ ప్రధానంగా మీరేమన్నా డిమాండ్ చేస్తారు, ఏం మాట్లాడతారు దీని గురించి? ఖచ్చితంగా డిమాండ్ మా హక్కుల విషయానికి వచ్చేసరికి మన బీసీ కావచ్చు, మా యొక్క కులంలో ఖచ్చితంగా మా సామాజిక వర్గానికి సంబంధించిన వృత్తిదారులందరూ కూడా వారికి ఉచితంగా ఎక్కడైతే ఈ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా అత్యాధునికమైనటువంటి పరికరాలు, అంటే కుట్టు మిషన్లోనే ఇప్పుడు లేటెస్ట్ కుట్టు మిషన్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా గుర్తించి, అంటే మా ద్వారా ఆ వివరాలు సేకరించి వాళ్ళందరినీ కూడా ఆదుకొని దానికి సంబంధించిన పవర్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా కొంత ఎగ్జామ్షన్ ఇవ్వాలి లేదా ఉచితంగా ఇవ్వాలి. ఈ విషయాల్లో ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే అనేక చోట్ల మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక 5-6 జిల్లాల్లో మా యొక్క సామాజిక వర్గం ఉందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా, తర్వాత గుంటూరు, కృష్ణ, ఏలూరు వైపు, తర్వాత తెలంగాణలో చాలా మంది ఉన్నారండి. ఇలాగా 5-6 జిల్లాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పటికీ పేదరికాన్ని, తర్వాత మౌలిక సదుపాయాల విషయంలో, అంటే మాకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మాకు కావాల్సినటువంటి అంటే ఈ కొన్ని చోట్ల శ్మశానానికి సంబంధించినటువంటి స్థలాలు కూడా లేక ఏదన్నా ఎవరైనా కాలం చేసినప్పుడు వారికి సంబంధించిన ఆ యొక్క అంతిమ సంస్కారాలు చేసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి చాలా చోట్ల జరుగుతూ ఉంది. దానికి కొంత ప్రత్యేకంగా స్థలం కేటాయించాల్సిన అవసరం ఉందని మనం డిమాండ్ చేస్తున్నాం. సార్, అంటే ఇప్పుడు మీరు మేరు సంక్షేమ సంఘానికి స్టేట్ జాయింట్ సెక్రటరీ కదా, సో మీరు ఈ విషయాల గురించి ఏమైనా మాట్లాడారా? ఈ విషయాల గురించి తప్పకుండా మేము ప్రతి చోట, అంటే మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల దృష్టిలో పెట్టాము. అలాగే మన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టిలో కూడా మా దగ్గరికి ఎప్పుడైతే రకరకాల సమావేశాలు, రకరకాల పోరాటాల విషయంలో మా ఏరియాకి రావడం జరిగిందో వాళ్ళకు కూడా మనకు చెప్పడం జరిగింది మేడం. ఓకే సార్. సార్, అలానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి మీ వర్గానికి సంబంధించి? అంటే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు వాటిలో? నేను ఇందాక కూడా చెప్పాను ఈ విషయం. ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో మాకు బీసీ కార్పొరేషన్లో, అంటే కులాల వైపు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ కార్పొరేషన్లో ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. మా యొక్క క్యాస్ట్కి ఇంతవరకు ఈ పోయిన గవర్నమెంట్లో ఉన్నది, కానీ ఈ గవర్నమెంట్లో కూడా అది గుర్తించి మాకు ఒక పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి దీంట్లో కార్పొరేషన్లో. అంటే ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ వర్గానికి సంబంధించి? రాజకీయ పరిస్థితులు ఇది మిశ్రమం అండి. అన్ని ఒకే పార్టీకి అని చెప్పేసి కాదు, కానీ కొందరు టీడీపీలో ఉంటే కొందరు వైసీపీలో ఉన్నారు, కొంతమంది బీజేపీ పార్టీలో ఉన్నారు, కొంతమంది ఇతరత్ర పార్టీలు కూడా కొనసాగడం జరుగుతూ ఉంది. ఇది ఒకటే పార్టీలని కాదు, మిశ్రమం. అది ఎక్కడ చూసుకున్నా కానీ మనకు అదే ఉంటుంది. ఏ కులంలోనైనా సరే ఒకటే వైపు అనేది కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి పార్టీకి వాళ్ళు అభిమానించడం కానీ వాళ్ళు ఎఫెక్షనేట్గా ఉండటం కానీ జరుగుతూ ఉంది. సో మా పరంగా చూసుకున్నట్లయితే మా ఏరియాలో
మన వైసీపీ గవర్నమెంట్ లో కూడా మా కులానికి సంబంధించిన దాంట్లో కొంత సపోర్ట్ చేశారు. తిరుపతినేని శ్రీనివాసరావు గారు మా యొక్క ఎమ్మెల్యే గారు, ఆయన మా యొక్క కులానికి కూడా కొంత, అంటే ఇందా నేను చెప్పినట్టు శ్మశానానికి సంబంధించిన స్థలం కేటాయించడం, కమ్యూనిటీ హాల్కి కొంత స్థలాన్ని కేటాయించడం, ఆ విషయాల్లో మేము ఆయన దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకున్నప్పుడు మాకు సపోర్ట్ చేశారు. అది కొంచెం హ్యాపీగా ఉండేటువంటి సంఘటన అండి మా దాంట్లో చూసుకున్నట్లయితే. ఓకే సార్. అంటే ప్రజెంట్ పొలిటికల్ గా ఓకే, అంటే ప్రజెంట్ సంక్షేమ పథకాలు అయితే చాలానే ఉన్నాయి ప్రభుత్వం తరపున, మరి అవన్నీ చేరుతున్నాయా మీ దాకా? ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రం ఖచ్చితంగా 90% మెంబర్స్ కి చేరుతున్నాయండి. అందరికి కూడా ఆ యొక్క పరిస్థితి ఈజీగా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత ఈ యొక్క వ్యవస్థ ఉంది కాబట్టి గవర్నమెంట్ లో సచివాలయం వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరన్నా చేరిన వాళ్ళు ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులను పట్టుకొని అవి ఫుల్ఫిల్ అయ్యే విధంగా మా యొక్క ఆ, సంక్షేమ సంఘం సభ్యులు కానీ, తర్వాత ప్రెసిడెంట్, ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ దాన్ని కొంత ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అనేది బాగానే జరుగుతూ ఉంది. ఎస్ సార్. సార్ ప్రజెంట్ కులగణన ఆవశ్యకత గురించి మీరేమంటారు సార్? ఖచ్చితంగా కులగణన అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది మేడం. కులగణన ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా తీయడం జరుగుతుందో మన బీసీ సంక్షేమ బీసీలకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు కావచ్చు, తర్వాత మిగతా విషయాల్లో కూడా కొంత సపోర్ట్ గా ఉంటుందండి. తప్పకుండా దాన్ని నేను సపోర్ట్ చేస్తానండి. కులగణన జరగాల్సిందే. ఓకే సార్. బీసీ రక్షణ చట్టం గురించి ఇంకా ఏమన్నా మీరిచ్చే సూచనలు ఉన్నాయా? బీసీ రక్షణ చట్టం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలి. పూర్తి స్థాయిలో కూడా దాన్ని పార్టీలకు అతీతంగా దాన్ని అమలుపరిచినట్లయితే బీసీ సోదరులందరూ కూడా కాస్త సేఫ్టీగా ఉంటారండి. పూర్తి స్థాయిలో అమలు కావాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి కులంలో కూడా ఉన్నటువంటి మన బీసీ నాయకులు చర్య తీసుకొని వారి వారి నియోజకవర్గ స్థాయిలో దాని యొక్క గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందండి ప్రభుత్వానికి. ఓకే సార్. పూర్తి స్థాయిలో అమలు అవుతుందని నేను అనుకోవట్లేదు అది. ఓకే సార్. ఇప్పుడు ప్రజెంట్ మేరు వర్గ యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మేరు వర్గ యువతకైనా, తర్వాత మన బీసీ వర్గ యువతకైనా సరే ఖచ్చితంగా మనం గతాన్ని తెలుసుకొని, హిస్టరీ తెలుసుకొని, సమాజంలో బీసీల యొక్క పరిస్థితులు తెలుసుకొని గతంలో కంటే కూడా మెరుగ్గా ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. చదువుకునే స్టూడెంట్స్ అయితే మాత్రం పూర్తి ఫోకస్ని చదువు మీద పెట్టాలి. చదువు మీద ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో వాళ్ళ పరిస్థితే కాకుండా ఆ తర్వాత వచ్చేటువంటి ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వాళ్ళ వృత్తిపరంగా పర్ఫెక్ట్గా ఫోకస్ చేసినట్లయితే తరతరాలుగా వాళ్ళ యొక్క హిస్టరీ మొత్తం మారిపోతుంది, వాళ్ళ చరిత్ర మారిపోతుంది. వాళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారు సమాజంలో మిగతా వాళ్ళలాగానే. వీళ్ళు కూడా ఆర్థికంగా చాలా బలపడతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మేడం. పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలంట చదువు మీద అయినా సరే, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ మీద అయినా సరే, మిగతా విషయాల మీద కాకుండా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు అహర్నిశలో వాళ్ళు కనుక పనిచేసినట్లయితే, దృష్టి పెట్టినట్లయితే వాళ్ళ యొక్క లైఫ్, ఆ తర్వాత ప్రతి జనరేషన్ వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఖచ్చితంగా మారిపోతుంది. ఆర్థికంగా బలపడతారు, సామాజికంగా వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారని నా ఉద్దేశం. ఓకే సార్. సార్ రాబోయే రోజుల్లో ఈ బీసీ వర్గానికి కానీ, మేరు వర్గానికి సంబంధించి కానీ అభివృద్ధి దిశగా వెళ్ళడం కోసం మీరిచ్చే సూచనలు, సందేశం ఏంటి? అభివృద్ధి పదంగా వెళ్ళాలంటే ఒకటేనండి, ఎవరు చెప్పినా సరే మన జ్యోతిరావు పూలే గారి దగ్గర నుండి అనేకమైనటువంటి సామాజికంగా పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు మన బీసీ కులాల్లో చాలా మంది ఉన్నారు. వందల వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది ఒకటేనండి, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, కలిసికట్టుగా ఐక్యతగా యూనిటీగా ఎక్కడైతే ఉండటం జరుగుతుందో ఖచ్చితంగా మన హక్కులను మనం సాధించుకోవడానికి పోరాటాలు, తర్వాత ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడైతే ఒక యూనిటీగా ఉండటం జరుగుతుందో ఆ యూనిటీని ఖచ్చితంగా గుర్తిస్తాయండి ప్రభుత్వాలు కానీ, తర్వాత పార్టీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ. తద్వారా ఖచ్చితంగా మనకు రావాల్సిన ఫలాలు, మనకు అందాల్సినటువంటి పథకాలు కానీ ఖచ్చితంగా మన దాకా చేరతాయి. యూనిటీగా ఉండాల్సింది. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీ వర్గానికి సంబంధించి కానీ, బీసీ వర్గంలో కానీ మరి యూనిటీ ఏ విధంగా ఉంది? మా యొక్క వర్గాల్లో అంటే నాకు ఇప్పుడు 52 years మేడం. మా చిన్నతనం నుండి కూడా గతంలో అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా
ప్రతి చోట ప్రతి చిన్న విలేజ్ లో కూడా మాకంటూ ఆ, ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం, ఆ కమిటీని బలోపేతం చేయడం, మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఏ విధంగా మన హక్కుల కోసం మనం ఐక్యతగా ఉండి మనకు రావాల్సినటువంటి పథకాలు ఎలా మనం ఇచ్చేసుకోవాలి అనేది చిన్నప్పటి నుంచి అంటే మాకు 30 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా దాని మీద మేము కమిటీలు వేయటం, ఆ కమిటీల్లో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వటం, మనం ఇలా ఉండాలి అని చెప్పేసి అని ప్రతి చోట ఒక కమిటీలని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం మేడం. దాని ద్వారా అయితే ఖచ్చితంగా ఒక గుర్తింపు అయితే ఉందండి మాకైతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కమిటీల అండ్ ద్వారానే మనం సాధించగలుగుతాం ఖచ్చితంగా. అవును, అవును సార్. సార్, ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు వైకే టీవీ ఛానల్కి కానీ అండ్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రేపు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు నాకు నాగలింగాచార్య సార్ ఫోన్ చేయడం జరిగిందండి ఒక 3-4 డేస్ బ్యాక్. వైకే టీవీ వారు కూడా సార్ మనకి ఫోన్ చేయడం, వర్మ గారు ఫోన్ చేసి కొంచెం చాలా పేషెన్సీగా సార్ మీరు టైం ఇస్తే మీతోటి మాట్లాడాల్సిన పరిస్థితి ఉందండి అని చెప్పి చెప్పడం చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి ప్రతి కులంలో కూడా నాయకులతోటి ప్రతి కులంలో కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగితే ఖచ్చితంగా మన బీసీలు బలపడతారు. బీసీల్లో ఆ, ఒక విధమైనటువంటి ఐక్యత ఉండటం మూలన మనం అభివృద్ధి చెందుతామండి తప్పకుండా. ఇది బలోపేతం చేయడానికి మీరు తీసుకున్న ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వైకే టీవీ వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం, హృదయపూర్వకంగా. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి బీసీ గళం. మరొక గళంలో మళ్ళీ మేము ముందుకు వస్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ విత్ తెలుగు వారి గుండె చప్పుడు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.